కాంగ్రెస్ స్థానం పదిలం. అప్పుడు ఇప్పుడు 64 సెగ్మెంట్లలో ఆధిక్యం. కంటోన్మెంట్ గెలుపుతో 65కు పెరిగిన బలం. కమలం కమాల్ కారు ఢమాల్. లోక్సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన 2 పార్టీల స్థానాలు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజారిటీల్లో మొదటి 2 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ. 8 నుంచి 45 స్థానాలకు పెరిగిన బీజేపీ ఆధిపత్యం. అంటే దాదాపు ఇప్పుడు బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 8 స్థానాల్లో గెలిస్తే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి అది 45 స్థానాల్లో మెజారిటీ సాధించిందట. ఇది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 నుంచి 3 స్థానాలకు తగ్గిన బీఆర్ఎస్ బలం. బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యేలు గెలిస్తే అది 3 స్థానాలకు తగ్గిపోయింది. అంటే బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 36 స్థానాల్లో టోటల్ మెజారిటీ కోల్పోయింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలోనే ఎక్కువ ఓట్లు. మజ్లిస్కు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా మెజారిటీ వచ్చిందట. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక. సిరిసిల్లలో కూడా ఓట్లు తగ్గిపోయినాయి. విచిత్రం ఏంటంటే కేటీఆర్ కూడా లేదు, మళ్ళీ ఈయన ఫినిక్స్ పక్షలాగా ఎగురుతా అంటుండు. నీ ఫినిక్స్ కాదు, నీ బొంద కాదు, నీ ఫస్ట్ నీ సిరిసిల్లలో చూసుకో. బండి సంజయ్కి ఎక్కువ పడ్డాడు ఓట్లు. సిద్దిపేటలో 80,000 ఉన్న మెజారిటీ హరీష్ రావుకి వచ్చిన మెజారిటీ 2,000కు పడిపోయింది. 2,700కు పడిపోయింది. ఎక్కడ 80,000, ఎక్కడ 2,000. సో భవిష్యత్తులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ ఉండే అవకాశం ఉంది. చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఇగో కేటీఆర్ ఇలాకాలో బీజేపీకి ఆధిక్యం. అయిపోయానా? నువ్వు నీ నోటి దూల రాష్ట్రంలో నీ పార్టీని ఖతం చేసింది, చివరికి నీ సొంత నియోజకవర్గంలో కూడా ఖతం అయిపోయినావు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఆ సంఖ్యను రెట్టింపు చేసుకున్నది. ఏకంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించింది. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, చేవెళ్ల, కరీంనగర్, ఆదిలాబాద్లో 6 చొప్పున సెగ్మెంట్లలో, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్లో 4 చొప్పున సెగ్మెంట్లు, మెదక్, జహీరాబాద్లో 2 చొప్పున, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు, హైదరాబాద్లో ఒక్కొక్కటి చొప్పున అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరగగా కొంతమేరకు కాంగ్రెస్ ఓట్లు కూడా క్రాస్ అయినాయి. ఇప్పుడు చేవెళ్ళ తీసుకుందాం. చేవెళ్లలో బీఆర్ఎస్ ఓట్లే క్రాస్ అయినాయా, కాంగ్రెస్ ఓట్లు కూడా క్రాస్ అయినాయి. అట్లా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, ఎవరు ఓట్లు క్రాస్ అయినాయి, కాంగ్రెస్ ఓట్లు క్రాస్ అవ్వాలి, బీజేపీకి అయినాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ క్రాస్ ఓటింగ్ జరగగా కొంతమేరకు కాంగ్రెస్ ఓట్లు కూడా క్రాస్ అయినాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. సిరిసిల్లలో బీజేపీకి 72,559 ఓట్లు వచ్చినాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 18,326 ఓట్లు వచ్చినాయి. ఎవరికి? బీజేపీకి. ఇప్పుడు 54,231 ఓట్లు పెరిగినాయి. బీఆర్ఎస్కి అప్పుడు 89,224 ఓట్లు వస్తే ఇప్పుడు 65,811 ఓట్లు వచ్చినాయి. ఎవరికి? బీఆర్ఎస్కి. ఎక్కడ 89,000, ఎక్కడ 65,000. కాంగ్రెస్కి అసెంబ్లీ ఎన్నికల్లో 59,557 ఓట్లు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో 33,610 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి. ఇది కాంగ్రెస్ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, బీఆర్ఎస్ ఓటు అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది, అందుకే వాళ్ళకి 8 వచ్చినాయి అన్నాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి షిఫ్ట్ అయినాయి కదా. ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలు ఉంటే లోక్సభ ఎన్నికల్లోనూ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఆధిక్యం వచ్చింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో 6, సికింద్రాబాద్లో 1 సెగ్మెంట్లో మెజారిటీ దక్కిందట. అసలు బీఆర్ఎస్కి ఆధిక్యం ఏడొచ్చిందంటే 3 స్థానాల్లో వచ్చింది. బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో 39 సీట్లు వస్తే తాజా లోక్సభ ఎన్నికల్లో 1 ఎంపీ సీటు కూడా గెలవలే. అయితే పైగా రాష్ట్ర వ్యాప్తంగా 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఆధిక్యం పొందగలిగింది. అవి కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనివే. పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 111,648 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 85,432 ఓట్లే వచ్చినాయి. అంటే 26,216 ఓట్లు తగ్గినాయి. ఎవరికి? కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో. మరి ఎట్లా తగ్గినాయి? రోడ్ షో లాంటివి, అదంటివి, ఇదంటివి, ఓ ప్రధానమంత్రి అయితే అంటివి, 12 నుంచి 13 వస్తాయంటివి. చివరికి నీ నియోజకవర్గంలోనే ఇంకా మెజార్టీ తగ్గింది. అయిపోయానా? ఇంకేమైనా ఉందా? ఇంకా నీ పార్టీ ఇంకా ఉన్నదనేమని అనుకుంటున్నారా మీరు? ఆధిక్యం మాత్రం గులాబీ పార్టీకే వచ్చింది. కాకపోతే మెజార్టీ తగ్గిపోయింది. 26,216 ఓట్లు తగ్గినాయి. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 1,05,514 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 65,501 ఓట్లు వచ్చినాయి. దాదాపు 40,013 ఓట్లు తగ్గినాయి.
అయినా బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చింది. ఎన్ని వచ్చినాయి బీఆర్ఎస్కి ఆధిక్యం అంటే 2000 చిల్లర వచ్చినాయి. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 23,201 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 62,823 ఓట్లు పెరిగినాయి. కాంగ్రెస్కు 10,000 ఓట్లు పెరిగినాయి. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 97,879 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 66,714 ఓట్లు వచ్చినాయి. అయినా బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చింది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 50,873 ఓట్లు వస్తే కాంగ్రెస్కు 31,641 ఓట్లు వచ్చినాయి. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయి ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయబోతున్నది.